అందరికీ నమస్కారం. ఇది మీ తెలుగు టెక్. చూసారంటే మనం పోకో M6 Pro 5G స్మార్ట్ ఫోన్ ఒక అన్బాక్సింగ్ ఓవర్వ్యూనే మనం చూడబోతున్నాం. సో ఇదే మనకి పోకో M6 Pro బాక్స్ అని చెప్పి మనకి చెప్పొచ్చు. సో పోకో M6 Pro అని చెప్పి రాసున్నారు. టిపికల్ ఎల్లో కలర్ పోకో బాక్స్ వచ్చి ఇచ్చారు. సో ఇది వచ్చి మనకి రివ్యూ యూనిట్ కాదు, మనమే ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేసిన ఒక రీటైల్ ఉంటే నేను కొని చూసారంటే 4GB ర్యామ్ 64GB వర్షన్ గ్రీన్ కలర్ వచ్చి పర్చేస్ చేస్తాను. ఇది కాకుండా చూసారంటే మనకి 128GB వర్షన్ కూడా అమ్ముతున్నారు. ప్రైసింగ్ అని చూసారంటే మనకి 11,000 రూపీస్కి వచ్చి ప్రైస్ చేస్తారు. అదో ఐసిఐసి బ్యాంక్ ఆఫర్ వచ్చింది. సో 1000 రూపీస్ తక్కువే మనకు వచ్చి 10,000 రూపీస్కి ఈ ఫోన్ వచ్చింది అని చెప్పాలి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ వచ్చి ఈ ఫోన్ ఒక బాక్స్ వచ్చి మనం ఓపెన్ చేద్దాం. సో ఫోన్ ఒక బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే బాక్స్ లోపల ఏమేమి ఉందని చెప్పి మనం చూద్దాం. ఫస్ట్ చూసారంటే లోపల వచ్చి మనకి పోకో ర్యాపర్ వచ్చి ఉంది. సో ఆ ర్యాపర్ వచ్చి మనం తీసామంటే లోపల వచ్చి మనకి పోకో M6 Pro 5G స్మార్ట్ ఫోనే వచ్చి మనకి ఉంది అని చెప్పాలి. సో ఇదే మనకి పోకో M6 Pro 5G స్మార్ట్ ఫోన్. ఫస్ట్ ఇంప్రెషన్స్ ఏంటి అని చూసారంటే వెయిట్ మేనేజ్మెంట్ వచ్చి బాగా చేస్తున్నారు. 199 గ్రామ్స్ వచ్చి ఇచ్చున్నారు. అది కాకుండా వచ్చారంటే డిజైన్ కూడా చూడడానికి చాలా అపీలింగ్గా చాలా బాగుందని చెప్పాలి. బట్ ఖచ్చితంగా వచ్చారంటే పట్టుకున్నప్పుడు ప్లాస్టిక్ ఫోన్ అని చెప్పి మనకి తెలిసిపోతుంది. సో పట్టుకున్నప్పుడు మాత్రం కొంచెం చీప్ ఫీలింగ్ వచ్చి ఖచ్చితంగా వస్తుంది. బట్ 10,000 రూపీస్లో నేను వచ్చి పెద్దగా కంప్లైంట్ చేయను. బాక్స్లో వేరేముంది చూసారంటే ఒక క్విక్ స్టార్ట్ గైడ్ వచ్చి మనకి బాక్స్లో ఇచ్చున్నారు. నెక్స్ట్ చూసారంటే బాక్స్ లోపల ఒక స్మాల్ TPU కేసు వచ్చి ఇచ్చారు. సో చూసారంటే ఒక నార్మల్ క్వాలిటీ TPU కేసు అని చెప్పాలి. బట్ ఏంటి చూసారంటే మనకి ఫుల్గా ట్రాన్స్పరెంట్గా లేదు, పైన ట్రాన్స్పరెంట్గా ఉంది. వెనకాల పక్క చూసారంటే కింద వచ్చి మనకి ఒక మ్యాట్ ఫినిష్ లాగా వచ్చి ఇచ్చున్నారు అని చెప్పాలి. అది కాకుండా చూసారంటే మనకి 22.5 వాట్ ఛార్జర్ వచ్చి ఇచ్చున్నారు. బట్ 22.5 వాట్ ఛార్జర్ ఇచ్చినా కూడా అంటే దీంట్లో వచ్చి 18 వాట్ వరకే మనకు వచ్చి సపోర్ట్ చేస్తుంది. PD ఛార్జింగ్ కూడా మనకు వచ్చి సపోర్ట్ చేస్తుంది. అది కాకుండా అంటే ఒక ప్రొపరేటరీ అయిన USB Type-C కేబుల్ వచ్చి మనకి ఇచ్చున్నారు. సో మళ్ళీ చెప్పేలాగా ఫోన్ చూడడానికి చాలా అందంగా ఉంది. బట్ పట్టుకునేప్పుడు ఖచ్చితంగా తెలిసిపోతుంది ఇది ఒక ప్లాస్టిక్ ఫోన్ అని చెప్పేసి. సో 10,000 రూపాయలకి మనం పెద్దగా వచ్చి ఎక్స్పెక్ట్ చేయలేం. కేసు చూసారంటే కేసు వచ్చి పర్ఫెక్ట్గా మనకు వచ్చి ఫిట్ అవుతుంది. ప్లస్ కొంచెంగా ఆ మ్యాట్ ఫినిష్ ఉండేలాగా లైట్గా కొంచెం గ్రిప్పీగా కూడా వచ్చి ఉంది. సో ఇప్పుడు ఏం చేద్దాం చూసారంటే ఫస్ట్ వచ్చి ఈ ఫోన్కి ఒక బూట్ వచ్చి మనం ఇస్తాము. సో బూట్ ఇచ్చినాక చూసారంటే మనకు ఒక హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ వచ్చి దొరికింది. సో నేను ఫోన్ వచ్చి సెట్ చేసి వచ్చే లోపల ఈ ఫోన్ ఒక స్పెసిఫికేషన్స్ అంతా బటన్ ప్లేస్మెంట్స్ అంతా వచ్చి ఇప్పుడు మనం డీటెయిల్గా చూద్దాము. సో ఫస్ట్ చూసారంటే మనకి ఫ్రంట్లో వచ్చి మనకి 6.79 ఇంచ్ ఫుల్ HD ప్లస్ 90Hz LCD డిస్ప్లే వచ్చి మనకి ఇచ్చున్నారు. అదిలా అంటే 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వచ్చింది. దీంట్లో వచ్చి స్నాప్డ్రాగన్ 4th జనరేషన్ 2 ప్రాసెసర్ ఉంది. Android 13 MIUI 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి మనకి ఇచ్చారు అని చెప్పాలి. 5000 mAh బ్యాటరీ విత్ వచ్చి మనకి 18 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ వచ్చి ఉంది. వెనకాల పక్క చూసారంటే మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. అదిలా చూసారంటే మనకి 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ ఇచ్చారు, ఫ్లాష్ ఇచ్చారు, పోకో బ్రాండింగ్ వచ్చి మనకి ఇచ్చారు. దీంట్లో చూసారంటే మనకి 4GB ర్యామ్ 6GB మోడల్స్ వచ్చి రిలీజ్ చేశారు. 4GB ర్యామ్ మోడల్లో 64GB స్టోరేజ్ ఉంది. 6GB ర్యామ్ మోడల్ అంటే మనకి 128GB స్టోరేజ్ వచ్చి మనకి ఇచ్చున్నారు అని చెప్పాలి. కింద చూసారంటే కింద వచ్చి మనకి ఒక స్పీకర్ గ్రిల్ వచ్చి ఇచ్చున్నారు. USB Type-C పోర్ట్ ఉంది. అవునండి, మంచి విషయం. దీంట్లో వచ్చి మనకి కాస్ట్ కటింగ్ చేసి మైక్రో USB అంతా లేదు, USB Type-C పోర్ట్ ఇచ్చారు. అది కాకుండా అంటే కింద వచ్చి మనకి ఒకే ఒక మైక్రోఫోన్ వచ్చింది. చెప్పినట్టు దీంట్లో 5000 mAh బ్యాటరీ ప్లస్ మనకి వచ్చి 18 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ వచ్చేస్తుంది. పైన అంటే మనకి హెడ్ ఫోన్ జాక్ వచ్చి ఇచ్చినారు. అవునండి, హెడ్ ఫోన్ జాక్ వచ్చి మనకి ఖచ్చితంగా ఉంది. అది కాకుండా అంటే మనకి IR బ్లాస్ట్ వచ్చి ఇంక్లూడ్ చేస్తారు. సో ఇది వచ్చి ఖచ్చితంగా ఒక మంచి ఎడిషన్ అని చెప్పాలి. సో IR బ్లాస్ట్ వచ్చి ఒక సూపర్ అయిన ఒక విషయం అని చెప్పి మనం చెప్పాలి. నెక్స్ట్ చూసారంటే మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చి అంటే సిమ్ ట్రే వచ్చి ఇచ్చున్నారు. దీంట్లో వచ్చి అంటే డెడికేటెడ్ అయిన మైక్రో SD కార్డ్ స్లాట్ వచ్చి లేదా హైబ్రిడ్ స్లాట్ ఇచ్చారు. సో మీరు 2 నానో సిమ్ వేసుకోవచ్చు, లేదంటే ఒక్క నానో సిమ్ ఒక మైక్రో SD కార్డ్ వచ్చి మీరు వాడుకోవచ్చు. నెక్స్ట్ చూసారంటే ఈ ఫోన్లో మనకి 2 సిమ్స్ 5G వచ్చి సపోర్ట్ చేస్తుంది. 5G వచ్చి నేను టెస్ట్ చేశాను. నేను వాడింది ఎయిర్టెల్ వాడతాం కాబట్టి ఎయిర్టెల్లో టెస్ట్ చేశాను. చాలా ఫాస్ట్గా సూపర్గా వర్క్ అవుతుంది. సో 10,000 రూపీస్లో మనకి ఇంత ఫాస్ట్గా ఒక 5G ఫోన్ వచ్చి దొరుకుతుందంటే ఖచ్చితంగా ఇది వచ్చి మనం పోకో వాళ్ళకి ఒక పెద్ద థమ్స్ అప్ వచ్చి మనం చెప్పాల్సిందే. నెక్స్ట్ చూసారంటే మనకి రైట్ హ్యాండ్ సైడ్. సో రైట్ హ్యాండ్ సైడ్ తీసుకున్నారంటే మనకి వాల్యూమ్ అప్ బటన్ ఉంది, వాల్యూమ్ డౌన్ బటన్ ఉంది. అదే అంటే మనకి పవర్ ఆన్ ఆఫ్ కీ ఉంది. ఆ పవర్ ఆన్ ఆఫ్ కీలో వచ్చి చూసారంటే మనకి ఫింగర్ ప్రింట్ స్కానర్ వచ్చి ఎంబెడ్ చేస్తున్నారు. సో దీంట్లో వచ్చి మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వచ్చి ఇచ్చారు. సో ఇప్పుడు చూసారంటే మనం ఫోన్ ఒక ఫుల్గా స్పెసిఫికేషన్ చూసాము. నేను ఫోన్ కూడా సెట్ చేస్తాను. ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి చూసారంటే మనకి 90Hz డిస్ప్లే వచ్చి ఇచ్చున్నారు. సో 90Hz డిస్ప్లే ఇచ్చిన వల్ల ఫోన్ వచ్చి మనకి ఖచ్చితంగా స్మూత్గా వచ్చి కనిపిస్తుంది. బట్ ఎక్కడ వచ్చి నాకు కొంచెం ప్రాబ్లంగా కనిపిస్తుంది చూసారంటే పోకో వాళ్ళు దండిగా అప్లికేషన్స్ వచ్చి మనకి ప్రీ ఇన్స్టాల్ చేస్తున్నారు. ఉండేదే 64GB. సో దాంట్లో వచ్చి ఎన్ని అప్లికేషన్స్ వచ్చి మనకి ఇచ్చున్నారని చెప్పండి. దాంట్లో గేమ్స్ ఉన్నాయి, దాంట్లో అంటే ఫేస్బుక్ ఉంది, లింక్డ్ఇన్ ఉంది, నెట్ఫ్లిక్స్ ఉంది, ఇలా చాలా అప్లికేషన్స్ వచ్చి ఇచ్చారు. బట్ మంచి విషయం ఏంటి చూసారంటే అంత బ్లోట్వేర్ ఇచ్చినా కూడా ఆ బ్లోట్వేర్ అంతా చూసారంటే మనం అన్ఇన్స్టాల్ వచ్చి చేసుకోవచ్చు. సో మీరు ఆ బ్లోట్వేర్ వచ్చి అన్ఇన్స్టాల్ చేసుకోవడం నేను వచ్చి రికమెండ్ చేస్తాను. నెక్స్ట్ చూసారంటే మెసేజింగ్ అప్లికేషన్ వచ్చి గూగుల్ మెసేజింగ్ అప్లికేషనే వచ్చి మనకి ఇచ్చున్నారు. సో దీంట్లో మెసేజింగ్ అప్లికేషన్ గూగుల్ మెసేజింగ్ అప్లికేషన్ ఉంది. బట్ ఫోన్ అప్లికేషన్ చూసారంటే మనకి షామీ వల్ల ఫోన్ అప్లికేషన్ వచ్చి ఇచ్చున్నారు. సో నిన్న
కూడా వచ్చారంటే ఐక్యూ Z7 Pro అన్బాక్సింగ్లో వాళ్ళు వచ్చి ఐక్యూ వాళ్ళ ఫోన్ అప్లికేషన్ ఇచ్చారు. ఎందుకు ఇప్పుడు వాళ్ళ ఫోన్ అప్లికేషన్స్ ఇంక్లూడ్ చేస్తున్నారని చూసారంటే ఇన్ని రోజులు గూగుల్ వచ్చి ఒక రెస్ట్రిక్షన్ వచ్చి పెట్టినారు, గూగుల్ వాళ్ళ ఫోన్ అప్లికేషన్ మనకి వచ్చి ఇవ్వాలని చెప్పేసి. బట్ ఇప్పుడు చూసారంటే రెస్ట్రిక్షన్ వచ్చి రిమూవ్ చేసిన వల్ల అందరూ వచ్చి వాళ్ళ ఫోన్ అప్లికేషన్స్ వచ్చి ఇస్తున్నారు. నెక్స్ట్ వచ్చి అబౌట్ ఫోన్ లోపలికి వెళ్తాం. ఫస్ట్ వచ్చి MIUI వర్షన్ చూసారంటే మనకి 14.0.4 వచ్చి ఉంది. సో ఇప్పుడే చూసారంటే నేను ఈ ఫోన్ ఓపెన్ చేసిన వెంటనే నాకు ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చింది. సో సాఫ్ట్వేర్ అప్డేట్ని చేసిన వెంటనే చూసారంటే ఆగస్ట్ సెక్యూరిటీ ప్యాచ్కి వచ్చి మనకు అప్డేట్ అయింది. బట్ ఫోన్ బయటికి వచ్చేదే చూసారంటే MIUI 14లో వచ్చింది. సో ఇది ఒక మంచి విషయం అండి. లేటెస్ట్ అయిన సాఫ్ట్వేర్లు వచ్చి మనకి ఇచ్చేది ఖచ్చితంగా ఒక సూపర్ అయిన విషయం అని చెప్పాలి. అది కాకుండా ఆగస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ వచ్చి మనకి ఇచ్చింది కూడా ఒక మంచి విషయం అని చెప్పి మనం చెప్పాలి. ఆండ్రాయిడ్ చూసారంటే మనకి Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి ఇస్తున్నారు. సో మంచి విషయం. నేను ఇంకా ఏం భయపడానంటే Android 12 ఇచ్చేసి ఒక అప్డేట్ ఇచ్చేసి Android 13 అప్డేట్ వచ్చి నేను ఇచ్చేసానని చెప్పి చెప్తారు అని చెప్పి నేను భయపడుతున్నాను. బట్ అలా వచ్చి మనకి Xiaomi వాళ్ళు చేయలేదు, Poco వాళ్ళు చేయలేదు. Android 13 వచ్చి మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి ఇచ్చారు. సెక్యూరిటీ అప్డేట్ కూడా వచ్చారంటే మనకి 8/2003 అని చెప్పి చూపిస్తాను. సో దట్ ఈస్ ఆగస్ట్ 2023 అని చెప్పి మనకి చూపిస్తుంది. నెక్స్ట్ చూసారంటే మనకి స్టోరేజ్లో చూసారంటే మనకి 21 GB వచ్చి ఆక్యుపైడ్గా ఉంది. సో మీకు అరౌండ్ 40 GBనే మీకు ఫ్రీగా దొరుకుతుంది. దీంట్లో వచ్చి మనకి డెడికేటెడ్ అయిన మైక్రో SD కార్డ్ స్లాట్ వచ్చి లేదు. సో మీరు 2 సిమ్ వాడుకోవాలంటే మీరు 128 GB కావాలంటే 128 GB వచ్చి మీరు పర్చేస్ వచ్చి చేసుకోండి. నెక్స్ట్ చూసారంటే మనకి బ్యాటరీ. సో బ్యాటరీని తీసుకున్నట్టే దీంట్లో 5000 mAh బ్యాటరీ ఉంది. సో దీంట్లో చూసారంటే మనకి 90 Hz డిస్ప్లే వచ్చి ఇచ్చున్నారు. అది కాకుండా అది కూడా ఒక ఫుల్ HD+ డిస్ప్లే వచ్చి ఇచ్చున్నారు. సో 5000 mAh బ్యాటరీ వచ్చి ఎలా వచ్చి అది హ్యాండిల్ చేస్తారని చెప్పి ఖచ్చితంగా మనం వెయిట్ చేసి చూడాలి. సో నేను వచ్చి టెస్ట్ చేసేసి ఫుల్ రివ్యూలో వచ్చి చెప్తాను. బ్యాటరీ లైఫ్ వచ్చి ఎలా ఉంది అని చెప్పేసి మనం ఫుల్ రివ్యూలో వచ్చి ఖచ్చితంగా వచ్చి చూద్దాము. నెక్స్ట్ చూసారంటే మనకి డిస్ప్లే. సో డిస్ప్లే అని తీసుకున్నారంటే దీంట్లో చూసారంటే మనకి ఫుల్ HD+ డిస్ప్లే నేను చెప్పినట్టు ఉంది. అదే అంటే మనకి నార్మల్గా లైట్ మోడ్, డార్క్ మోడ్ అంతా ఉంది. అది కాకుండా మనకి ఏమేమి సెట్టింగ్స్ కావాలో అన్ని సెట్టింగ్స్ వచ్చి ఇచ్చున్నారు. ప్లస్ చూసారంటే మనకి 90 Hz ఆప్షన్ వచ్చి ఇచ్చున్నారు. మనకి డిఫాల్ట్ అని చెప్పి ఒక ఆప్షన్ ఇచ్చున్నారు. అదిలో అంటే కస్టమ్ అని చెప్పి ఒక ఆప్షన్ ఇచ్చున్నారు. ఆ కస్టమ్లో వచ్చి మనకి 60 Hz 90 Hz ఆప్షన్ ఇచ్చారు. సో ఫుల్ HD+ విత్ 90 Hz డిస్ప్లే అట్ దిస్ పాయింట్ ఇస్ ఖచ్చితంగా ఈ ప్రైస్లో ఒక సూపర్ అయిన విషయం అని చెప్పి మనం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. ఇది కాకుండా అంటే మిగతా అన్ని మనకి MI సెట్టింగ్స్ వచ్చి ఏమేమి ఉంటాయో ఆ MIUI సెట్టింగ్స్ వచ్చి అన్ని డిఫాల్ట్గా మనకి వచ్చి ఇచ్చారు అని చెప్పాలి. నెక్స్ట్ చూసారంటే దీంట్లో వచ్చి నేను మాన్యువల్ కెమెరా కాంపాటబుల్ యాప్ వచ్చి ఇప్పుడు ఇన్స్టాల్ చేశాను. సో కెమెరా 2 API వచ్చి మనకి ఎనేబుల్డ్ అయి ఉందా లేదని చెప్పి మనం చెక్ చేస్తాం. సో మీరు చూడొచ్చు కెమెరా 2 API వచ్చి మనకి ఎనేబుల్ చేసి వచ్చి ఉన్నారు. సో దీంట్లో వచ్చి ఖచ్చితంగా మనకి గూగుల్ కెమెరా సపోర్ట్ వచ్చి ఉంది. మంచి విషయం. కింద వచ్చి కామెంట్ చేయండి. చాలా మంది కామెంట్ చేశారంటే గూగుల్ కెమెరా వీడియో వచ్చి మన ఛానల్లో ఖచ్చితంగా మనం వచ్చి పోస్ట్ చేస్తాము. నెక్స్ట్ చూసారంటే దీంట్లో వచ్చి DRM ఇన్ఫో అప్లికేషన్ వచ్చి నేను ఇన్స్టాల్ చేశాను. సో అది వచ్చి మనం ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసినట్టు చూసారంటే ఫస్ట్ వచ్చి మనకి దీంట్లో వచ్చి HDR10 సపోర్ట్ వచ్చి ఉంది అని చెప్పి చూపిస్తుంది. వైట్ కలర్ గ్యామెట్ వచ్చి లేదు అని చూపిస్తుంది. ప్లస్ 90 Hz వరకు మనకి రిఫ్రెష్ రేట్ ఉంది. L1 సర్టిఫికేషన్ వచ్చి మనకి సపోర్ట్ ఉంది అని చెప్పి మనకి చూపిస్తుంది. సో దీంట్లో వచ్చి మనకి అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ అన్నీ చూసారంటే మనకి అన్ని OTT ప్లాట్ఫామ్స్లో ఫుల్ HDలో వచ్చి మనం యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసారంటే ఫింగర్ ప్రింట్ స్కానర్. సో ఫింగర్ ప్రింట్ స్కానర్ దీంట్లో సైడ్ మోడర్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు. ఆ సైడ్ మోడర్ ఫింగర్ ప్రింట్ స్కానర్ చూసారంటే మనకి చాలా ఫాస్ట్గానే ఉంది. అక్కడ వచ్చి మనకి ఎటువంటి ఒక ప్రాబ్లం లేదు. సైడ్ మోడర్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వచ్చి చాలా ఫాస్ట్గానే వచ్చి ఉంది. ఫైనల్గా అంటే కెమెరా. సో కెమెరాస్ తీసుకున్నట్టే ఫ్రంట్లో వచ్చి 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. వెనకాల పక్క 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ చూసారంటే మనకి ఆ డెప్త్ సెన్సార్ వచ్చి ఇచ్చినారు. కెమెరా చూసారంటే ఒక టిపికల్ అయిన ఒక పోకో వాళ్ళ కెమెరా అప్లికేషన్, MI వాళ్ళ కెమెరా అప్లికేషన్ చెప్పొచ్చు. సో దీంట్లో చూసారంటే వీడియో వచ్చి బ్యాక్లో వచ్చి మీరు 1080p 30 FPS వచ్చి మాక్సిమం రికార్డ్ చేసుకోవచ్చు. అవునండి, 1080p 30 FPSలోనే మనకి క్యాప్ వచ్చి చేస్తున్నారు. ఫ్రంట్లో కూడా చూసారంటే మాక్సిమంగా మనకి 1080p 30 FPS వచ్చి రికార్డ్ చేసుకోవచ్చు. అది కాకుండా చూసారంటే మనకి టైమ్ ల్యాప్స్ మోడ్ ఇచ్చారు, వీడియో మోడ్ ఉంది, ఫోటో మోడ్ ఉంది, పోర్ట్రైట్ మోడ్ ఉంది, నైట్ మోడ్ ఉంది, 50 మెగాపిక్సెల్ మోడ్ వచ్చి మనకి ఇచ్చారు. సో ఈ ఫోన్లో చూసారంటే మేము కొన్ని ఫోటోస్ అంతా క్యాప్చర్ చేస్తాం. ఇప్పుడు వచ్చి కొన్ని ఫోటో శాంపుల్స్ అంతా చూద్దాము. సో ఫోటో శాంపుల్స్ అంతా ఎలా ఉందని అడిగారంటే ఫస్ట్ ఇంప్రెన్స్ చూసారంటే ఫోటో శాంపుల్స్ వచ్చి 10,000 రూపీస్ ఫోన్కి డీసెంట్గా ఉంది. బట్ 2 విషయాలు చూసారంటే ఫస్ట్ వచ్చి మనకి డైనామిక్ రేంజ్. సో డైనామిక్ రేంజ్ అని తీసుకున్నారంటే ఇంకా కొంచెం డైనామిక్ రేంజ్ వచ్చి బెటర్గా ఉండొచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను. బట్ HDR వచ్చి మనకి ఓకేనే, HDR వచ్చి సరిగానే పర్ఫామ్ చేసింది. కలర్స్ కూడా అంటే మనకి న్యాచురల్గా ఉంది. బట్ కొన్నిసార్లు చూసారంటే న్యాచురల్గా ఉండడానికి ట్రై చేసి కొంచెం వచ్చి మనకి వాష్ అవుట్ అయ్యిందో అని చెప్పి నేను వచ్చి అనుకుంటున్నాను. సో కెమెరాలో వచ్చి ఇంకా ఎక్కువ పొటెన్షియల్ ఉంది. మేబీ అప్డేట్స్లో వచ్చి ఇంకా కొంచెం ట్యూన్ వచ్చి చేశారంటే ఇంకా కూడా అంటే మనకి సూపర్గా వచ్చి అవడానికి సూపర్ అయిన ఒక విషయం వచ్చి మనకి పొటెన్షియల్ వచ్చి ఉంది. బట్ 10,000 రూపీస్లో మనం పెద్దగా వచ్చి కంప్లైంట్ కూడా వచ్చి చేయలేమని చెప్పి చెప్పాలి. నెక్స్ట్ అంటే మనకి సెల్ఫీ కెమెరా. సో సెల్ఫీ కెమెరా వచ్చి 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వచ్చి ఇచ్చున్నారు. సో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా చూసారంటే మనకి చాలా బాగానే పర్ఫామ్ చేస్తుంది. బట్ కొంచెం చూసారంటే మనకి SD డిటెక్షన్ వచ్చి బెటర్గా ఉండొచ్చు. బట్ అది కూడా చూసారంటే అప్డేట్లో వచ్చి మనకి సరి చేయొచ్చు. మత్తబడి చూసారంటే 10,000 రూపీస్కి పెద్దగా వచ్చి కంప్లైంట్ వచ్చి చేయలేదు. మీ ఫస్ట్ ఇంప్రెషన్స్ వచ్చి ఎలా ఉందని చెప్పి కింద వచ్చి కామెంట్ సెక్షన్లో వచ్చి కామెంట్ చేయండి.
ఈ వీడియోకి ఎంత వినా అసలు లైక్ చేయండి, నచ్చకపోతే లైక్ చేయండి, క్వశ్చన్ కింద కామెంట్ చేయడం మర్చిపోకుండా మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి. మంచిది.